మళ్ళీ అదే అసెంబ్లీ సాక్షిగా 30,000 మంది కాదు 34 మంది మిస్ అయ్యారు, వాళ్ళు కూడా ట్రేస్ అయ్యారని చెప్పారు కదా. ఇదే సీజ్ ద షిప్ అని సంవత్సరం అయిపోయింది, షిప్ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. బియ్యం అయితే ఎన్నిసార్లు వెళ్ళినాయి ఎన్నిసార్లు వస్తున్నాయో తెలియదు. ఈయన హైదరాబాద్ వచ్చేసాడు. మరి ఆయన అనే మాటలకి ఇంకా అర్థం ఏముంటుంది? ఇప్పుడు అర్థం లేని అదండి అసందర్భ ప్రేలాపనలు కాకపోతే మీరు వెళ్ళిన పని ఏంటి? కోనసీమలో రైతులను పరామర్శించడానికి వెళ్తే ఆ రైతులకు సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి, సో ఇప్పుడు నష్టపరిహారం ఎంత అయ్యింది, దీని వరకు ఎంత ఇవ్వాలి, ఎంత ఎప్పుడు ఇవ్వగలుగుతాం, ఇది కదా మనం మాట్లాడాల్సింది. కోనసీమ కొబ్బరి తోటలు ఏదైతే నష్టపోతే దానికి తెలంగాణ వాళ్ళ దృష్టికి సంబంధం ఏంది? తెలంగాణ నాయకులు అన్నారు అంటే గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు కోనసీమలో ఒకవైపు పచ్చదనం చూడండి ఎట్లా ఉందో, ఆ పచ్చదనం చూస్తే మనకు అనిపిస్తుంది కదా అని కొన్నిసార్లు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానికి ఆయన చమత్కరిస్తూ అట్లా మనం కూడా హైదరాబాద్ చెప్పారు. హైదరాబాద్ చూడండి సార్ ఎంత అద్భుతంగా ఉందని మనం కూడా అనుకుంటాం కదా, హైదరాబాద్ దిష్టి తగిలిపోయిద్దా అంటాం వేరు కదా. ఇప్పుడు కోనసీమ బాగుంది, చాలా అందంగా పచ్చదనంగా ఉందని తెలంగాణ వాళ్ళే ఉంది, తమిళనాడు వాళ్ళు కూడా అనొచ్చు. అన్నంత మాత్రం దీన్ని దిష్టి తగిలిద్ది అంటే అట్లా దిష్టి తగిలిద్ది అనేది ఏమన్నా అది అభ్యంతరకరమైన వర్డా? అసలు ఎందుకని అంటున్నారా? ఇప్పుడు మన రాష్ట్రంలో 1,00,000 సమస్యలు ఉన్నాయి, 1,00,000 ఒకటి కాదు. ముందు వాటి గురించి మనం మాట్లాడకుండా మళ్ళీ అన్ని టాపిక్ పక్కన డైవర్ట్ చేయడానికి కాకపోతే ఇప్పుడు అన్నీ పోయి ఇప్పుడు ఇక రైతులకు గిట్టుబాటు ధర లేదు, అరటి కిలో ₹1.50 అమ్ముతున్నారు, అఖండ సినిమా టికెట్ 600కి అమ్ముతున్నారు, అది వేరే విషయం. సో వీటన్ని సమస్యలను వదిలేసి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇది ఇప్పుడు మొన్న మోందా తుఫాన్ వచ్చి 4 రోజులు దాటిపోయింది, ఒక్క రైతు కన్నా ₹1 పరిహారం ఈ ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు వరకు ఇవ్వకపోగా నిన్న కేంద్రం దగ్గరికి వెళ్ళి 6,000 కోట్లు కావాలి అని చెప్పి నెల తర్వాత నిద్రలేసి వెళ్ళారు నారా లోకేష్ గారు మరి కొంతమంది మంత్రులు. సో తక్షణ సాయంగా 900 కోట్లు ఇవ్వండి. ఎప్పుడు అడగాలి తక్షణ సాయం? ఇమీడియట్గా తుఫాన్ వచ్చే ముందు అడగాలి. తుఫాన్ వచ్చే ముందే ప్రకృతి విపత్తులకు నిధి ఉంటుంది. అవును, తుఫాన్ అదేంటి కంట్రోల్ చేయడానికి అడగాలి. వచ్చిన తర్వాత అంటే ఏదన్నా లేదు సార్, వచ్చే ముందు అడుగుతారు, తీసుకుంటారు, దానికి లెక్కలు చెబుతారు, ఇంకేమైనా ఉంటే మళ్ళీ వెనక పంపిస్తారు. ఇవన్నీ ప్రాసెస్ సార్. వెళ్ళిపోయిన నెల తర్వాత ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మళ్ళీ దానికి ఇప్పుడు వీళ్ళు తెలంగాణ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సరే ఇప్పటికన్నా దాని ఇష్యూ ఎందుకు పెద్ద చేయడం పవన్ కళ్యాణ్ గారు? నేను అట్లా అనలేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. పెట్టారు పార్టీ నుంచి అయితే నేను మాట్లాడేటికి మీరు సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను ఒక మాట మిమ్మల్ని అనేసి నేను అట్లా అనలేదు పోవాయా అంటే కాదు కదా. నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు, మీరు ఎవరన్నా ఆ ఉద్దేశంతో అనుకుంటే నేను దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అని సిద్ధం అంటే సింపుల్గా అయిపోయింది కదా. ఆయనకి ఇప్పుడు ఎవరో చేసిన తప్పులకి ఈయన సారీ చెప్పిన రోజులు ఉన్నాయిగా. ఏది తిరుపతి వెళ్ళి తిరుమలలో తొక్కిసలాట జరిగితే ఈయన శాఖ అదేమన్నా, ఈయన ఎందుకు సారీ చెప్పాడు మీరు చెప్పండి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లా? సో అసలు అసందర్భమైన వ్యాఖ్యలు మనం ఒక డిప్యూటీ సార్, ఇప్పుడు నేను ఒక నార్మల్ వ్యక్తిగా మాట్లాడటం వేరు, ఇక్కడ స్పోక్స్ పర్సన్ హోదాలో మాట్లాడటం వేరు. పవన్ కళ్యాణ్ నార్మల్గా ఓ పార్టీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడటం వేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతగా ఓ డిప్యూటీ సీఎంగా మాట్లాడటం వేరు. ఓ డిప్యూటీ సీఎం నువ్వు పక్క రాష్ట్రం వాళ్ళని మీ వల్ల మాకు దిష్టి తగిలిందంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు దాన్ని? ఇక్కడ లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉంటున్న వాళ్ళమే కదా. సో అందరికీ అది ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. సో నేను ఒకటండి, ఈ ఇష్యూను పులి స్టాప్ పెడితే అది పవన్ కళ్యాణ్కి మంచిది, ఆంధ్రప్రదేశ్కి మంచిది. రైట్ వెంకటరెడ్డి గారు. ఇంకొకటి, ఒకప్పుడు వైసీపీ బ్రాండ్ ఫైర్ బ్రాండ్స్గా ఉండేవాళ్ళు కొంతమంది, మీరు కావచ్చు, మరి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అందరూ కొంచెం సైలెంట్ అయ్యారు, దేనికంటారు? అట్లేదు సార్, ఇప్పుడు కొంత ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు కొడాల నాని గారు ఇంకొకళ్ళు అనారోగ్య సమస్యలతో ఉన్నారు హాస్పిటల్లో, మీకు అంతా తెలిసినటువంటి విషయమే. సో ఇలా ఉన్నప్పుడు కొంత అవుతారా? ఇప్పుడు అన్ని రోజులు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడేవు నిన్న, ఇవాళ కూడా ఎలాంటి మాట్లాడాలంటే సో కొన్ని రోజులు కొన్ని వ్యాపారం వచ్చే వరకు మీరు ఆగాలంటారు. అట్లని కూడా కాదు సార్. ఇప్పుడు కొడాల నాని గారు కానీ ఇప్పుడు లేదంటే మీరు అన్న రోజా గారు లేదంటే మీరు అన్న చెప్తున్న వాళ్ళు కొంత యాక్టివ్ మొన్నటిదాకా ఉండకపోవచ్చు, ఇప్పుడు మళ్ళీ కొంత యాక్టివ్ అయ్యి ఉండొచ్చు. సో పొలిటికల్లో ఒకసారి ఓడిపోయిన తర్వాత ఏమంటే నెక్స్ట్ రోజే రియాక్ట్ అవ్వాలని కూడా ఉండదు కదా. ఓటమి గల కారణాలని బేరీజ్ వేసుకొని నియోజకవర్గంలో ఏం జరిగింది ఇంకా ఏంటి అన్నీ చూసుకొని రియాక్ట్ అవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎక్కువ మీ అరెస్ట్ అయిన సంగతి కొంతమంది తెలుసు, ఇప్పటికి రిమాండ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏమంటారు అసలు లిక్కర్ స్కామ్ అసలు జరిగిందంటారా, మీ దానిలో జరగలేదంటారా? సార్ లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళు అంటున్నారు కదా మా దగ్గర జరిగిందని. సింపుల్గా ఒక పని చేద్దాం, 2014 టు ఇప్పుడు 2026 దాకా ఎంటైర్ లిక్కర్ పాలసీ, ఎంటైర్ లిక్కర్ సేల్స్ అది మీ ప్రభుత్వం మా ప్రభుత్వం. వాళ్ళు ఆరోపించేది మీరు డిజిటల్
సంబంధించినవి తీసేశారు, డిజిటలైజ్లో ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కాబట్టే స్కామ్ జరిగిన దానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరెందుకు డిజిటలైజ్డ్ పెట్టలేదు, ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. ఇప్పుడు డిజిటలైజ్ చేస్తే అది స్కామ్ జరిగిందని అని వాళ్ళు అన్నప్పుడు, ఇప్పుడు హెరిటేజ్ ఫ్రెష్కి వెళ్దాం మనం. హెరిటేజ్లో డబ్బులు తీసుకుంటారు, పేటిఎం, ఫోన్పేలు, గూగుల్ పే కూడా తీసుకుంటారు కదా. రెండు వాడతాం వేరు. డబ్బులు తీసుకునే వల్ల మిస్యూజ్ అయిపోయినట్ట. అలా కాదు, రెండు డిజిటల్ మన అన్ని డబ్బులు తీసుకోకుండా మీరు ఓన్లీ తీసుకుని సార్ డిజిటలైజేషన్ అవ్వలేదు కాబట్టి, అంటే మీరు డిజిటల్ పేమెంట్స్ రూపంలో తీసుకోలేదు కాబట్టి, అన్నీ క్యాష్ రూపంలో తీసుకున్నారు కాబట్టి స్కామ్ జరిగిందంటే, మరి ఎక్కడైనా మనం బంగారు షాప్కి వెళ్దాం, లేదంటే ఎక్కడైనా ఒక షాప్కి వెళ్దాం. షాప్కి వెళ్తే డబ్బులు తీసుకుంటారు, డిజిటల్ పేమెంట్లు తీసుకుంటారు. డిజిటల్ పేమెంట్లో తీసుకుంది ఒక్కటే లెక్కల్లోకి వచ్చింది, డబ్బులు తీసుకునేది మొత్తం స్కామ్ జరిగింది, లేదా ఇదంతా బ్లాక్ మార్కెట్ అంటే అది అసలు మాట్లాడటానికి అసందర్భం. ఎందుకంటే వాళ్ళకి అది అవగాహన లేక మాట్లాడుతున్నాను అనుకోవాలి. రెండోది నేనేమన్నా, అందుకనే సిబిఐ ఎంక్వైరీకి ఇమ్మని మేము అనేసార్లు చెప్పాం. ఎంటర్ మీది మాది మొత్తం ఇద్దాం, అప్పుడు ఎవరు చేశాడో బయటకు వచ్చింది కదా. అట్టగానే మీరు సిట్తో పని కాదంటారు. సిట్ అంటే ఎవరు సార్? చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ సిఐటి సిట్, ఎస్ఐటి సిట్ కాదు అది, సిఐటి సిట్. ఏమైంది? 12 అట్టపెట్లు 11 కోట్లు. మీరు కూడా డిబేట్ చేశారు. రాజకేశ్వర రెడ్డి ఇక్కడ ఫామ్ హౌస్లో, ఏది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ ఫామ్ హౌస్లో 11 కోట్లు 12 అట్టపెట్లు దొరికినాయి అన్నారు. దొరికినాయి కదా, చూపించారు కదా అన్ని. మరి ఆ నోట్లు ఎవరయ్యి? రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎప్పుడు వచ్చినాయి? ఏ బ్యాంక్ ద్వారా డ్రా చేశారు? ఇదే రాజకేశ్వర రెడ్డి నా ఈ డబ్బులు కాదు అని కోర్టుకేశాడు. మరి ఇప్పుడు వరకు ఎందుకు ఆ లెక్కలు తేల్చలేదు ఎవరు డబ్బులు? ఏంటంటే రోజుకు కట్టు కదల్లి మసిపూసి మారేడికాయ చేసి ఇక్కడ ఏదో స్కామ్ జరిగింది సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఒక దొంగతనం వాళ్ళు ఇక్కడ చేయాలనుకున్నప్పుడు, అంతకుముందే దొంగతనం జరిగిందని ఆరోపణలు చేస్తే మొత్తం టాపిక్ డైవర్ట్ అయింది కదా. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్రెడీ A3గా ఇప్పుడు కొట్టేయించుకుంటున్నాడు కదా మనవాడ లెక్కర్ స్కామ్లో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు A3గా ఉన్నాడు, మద్యం కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇప్పుడు ఆయన కేసులో ఆయనే కొట్టేయించుకుంటున్నాడు. ఏది వాళ్ళందరినీ అవుతుంది. ఇప్పుడు అధికారులు ఇప్పుడు పెట్టింది ఎవరు, కేసు పెట్టేది ఎవరు? డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్? స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ బెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవ్ రెడ్డి గారు కేసు పెట్టాడు. ఇప్పుడు ఆయన్నే ఈ కేసులో ఇరికిచ్చారు. సో ఏం చేశారు? ఇప్పుడు నిన్ను ఈ కేసు నుంచి నీకు బెయిల్ రావాలి, నిన్ను కానీ అరెస్ట్ చేయకూడదంటే నువ్వు దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పారు. అందుకని అది విత్డ్రా చేసుకుంటాడు. సింపుల్. లెక్కర్లో సార్ 3.5 ఏళ్ళు టైం ఉంది, ఏది కావాలంటే అది చేసుకోమనండి. దమ్ముంటే ప్రూవ్ చేయమని. వెంకటరెడ్డి గారికి అధికార ప్రతినిధిగా పోలీసు అరెస్టుకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే విధంగా ఉన్నారా? ఏమన్నా కొంతకాలం ఏమన్నా మీరు కూడా సమయం పాటించే అవకాశం ఉందంట? నేను చెప్పాను కదా, నన్ను అరెస్ట్ చేసి నన్ను 7:30కు పోలీసులు వచ్చారు మంగళవారం మా ఇంటికి. 8:30కు నన్ను తీసుకెళ్లారు. విత్ ఇన్ 24 అవర్స్లో నేను టీవీ డిబేట్లో కూర్చున్నా. మరి సమయం ఆగటమో లేదంటే వెయిటింగ్ ఉండదు ఇక్కడ. ఇంతకంటే ఇంకెక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కొంచెం టంగ్ అదుపులో పెట్టుకో అంటే, మీ జగన్మోహన్ రెడ్డి టంగ్ అదుపులో పెట్టుకోమంటే టంగ్తో మాట్లాడద్దు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, మీకు కొంచెం నోరు దురుసు ఎక్కువ అని ఆయన కూడా తెలిసి ఉంటుంది కదా. దురుసు కాదు సార్. ఇప్పుడు నేను ఎవరిని అరే ఒరేలో తురేలో ఇక్కడ మాట్లాడలా. నేను పాలసీ ప్రకారం ముందుగా మాట్లాడకపోయినా ఎవరన్నా మిమ్మల్ని అంటే ఇమీడియట్లీ రియాక్ట్ అయిపోతారు కదా, మీరైతే ఎమ్మటే రియాక్ట్ నా వంటకంటే మా నాయకుడు అంటే ముందు రియాక్ట్ అవుతా. నన్నన్నా పట్టించుకోవడం మానేస్తానేమో కానీ. అంతే. ఇప్పుడు నేను పార్టీలో పనిచేస్తే సిన్సియర్గా పనిచేయాలి సార్. సగం పని చేసి సగం పని చేయకుండా ఇది